నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు షాక్ తగిలింది. 3 లీగల్ నోటీసులు వైఎస్ఆర్సీపీ నేతలకి వచ్చినాయి. ఆ నోటీసుల నేపథ్యం ఏంటి? ఒకే రోజు 3 లీగల్ నోటీసులు షాక్ వైఎస్ఆర్సీపీకి ఎందుకు తగిలింది అన్న విషయాల్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారికి నారా లోకేష్ ఒక లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. మరి జగన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారికి సాక్షి మీడియాలో ఆమె ప్రధానంగా ఎండి పొజిషన్లో ఉన్నారు. వారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఎల్పీ లీడర్ మండలిలో మరి ఆయన సీనియర్ రాజకీయ నాయకులు, ఆయనకి కూడా హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ఒక లీగల్ నోటీస్ అందింది. ఈ నోటీసుల సారాంశం ఏంటి, ఏమి ఎందుకు నేరారోపణ మీద ఈ నోటీసులు ఇచ్చారు లీగల్గా అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసినట్టయితే, ఒకటి మరి బొత్స సత్యనారాయణ మండలిలో ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని రచ్చ చేసి డైవర్ట్ చేసే విధంగా నిరాధారమైన ఆరోపణలు పదే పదే చేస్తూ వచ్చారు. ప్రెస్ దగ్గర, మండలిలో కూడా అదే విషయాన్ని సాక్షి మీడియాలో కూడా భారీగా ప్రచురించారు. అదేంటంటే నిరాధారమైన ఆరోపణలు ఏంటంటే, కల్తీ నెయ్యి తిరుమలకి సప్లై చేసింది హిందూపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ మహారాష్ట్రలో ఉంది. అది హెరిటేజ్ సంస్థకి యాన్సిలరీ సబ్సిడరీ అనుబంధ సంస్థ, లేదా హెరిటేజ్ సంస్థలో భాగం హిందూపూర్ మిల్క్ డైరీ. సో అటువంటి భాగమైన హిందూపూర్ నుంచి గతంలో తిరుమలకి కల్తీ నెయ్యి సప్లై చేశారు అనేది ఒకటైతే, హెరిటేజ్ ఫుడ్స్ మరొక 22 సంస్థలతో కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి తిరుమలలో కల్తీ నెయ్యి సప్లై చేసింది అని ఇటువంటి భారీ నిరాధారమైన ఆరోపణలు పదే పదే చేయటం. మరి హెరిటేజ్ సంస్థ వాళ్ళు పదే పదే విజ్ఞప్తులు చేశారు. ఈ హిందూపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ అనే దాంట్ నుంచి వీళ్ళు కొంత జాబ్ వర్క్ తీసుకొని కాంట్రాక్ట్ బేసిస్తో చీజు అవి కొనుక్కుంటాము, పాలు అక్కడి నుంచి తీసుకోము ఒకటి. రెండోది, హెరిటేజ్ ఎప్పుడు కూడా 33 సంవత్సరాల్లో తిరుమలకి నెయ్యి సప్లై చేయలేదు, హిందూపూర్ హెరిటేజ్కి సంబంధం లేదు అని ఎన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చినా ఈయన ఇటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ వాళ్ళు బొత్స సత్యనారాయణకి మల్లికార్జునరావు అనే న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీస్ సారాంశం ఏంటంటే, బొత్స సత్యనారాయణ డిఫామేషన్ కేసు ఇది. యాక్చువల్గా హెరిటేజ్ సంస్థ పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు, నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల ఆయనకి బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద యాక్షన్ తీసుకుంటాము, ఆయన సారీ చెప్పాలా, దాంతోపాటుగా ఈ లీగల్ నోటీస్ సర్వ్ చేసినందుకు ₹1,00,000 ఫీజు కూడా పే చేయాలా అని చెప్పి హెరిటేజ్ సంస్థ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు బొత్స సత్యనారాయణకి. ఇక రెండో అంశం మనం చూసినట్టయితే, జగన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు, శ్రీకాంత్ రెడ్డి ఆ ప్రధాన కార్యదర్శి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పార్టీ తరఫు నుంచి మరి లోకేష్ బాబు వైజాగ్లో అన్ని పారిశ్రామిక సంస్థలకి ఎకరం 99 పైసలు చొప్పున ల్యాండ్ భూమిని దారాదత్తం చేసేశారు. అందులో పెద్ద అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, గీతం యూనివర్సిటీ భూముల విషయంలో జరిగింది, వీటన్నిటినీ లోకేష్ చేశాడు అని ఒక భారీగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాని మీద లోకేష్ ఈ జగన్ రెడ్డి గారికి, ఆ గండికోట శ్రీకాంత్ రెడ్డి గారికి లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. అందులో ప్రధానంగా లోకేష్ బాబు అడ్వకేట్ ఇచ్చిన నోటీస్ సారాంశం ఏంటంటే, ఈ భూముల అలాట్మెంట్ అనేది ప్రభుత్వంలో ఉన్న పాలసీ ప్రకారంగా ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంటు ఇండస్ట్రీ ఏ పాలసీ కిందకి అది వస్తుంది, ఆ పర్టికులర్ పాలసీలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత, ఇదంతా ఒక క్యాబినెట్ నిర్ణయము, ఒక పాలసీ నిర్ణయము మీద ఆధారపడి అలాట్మెంట్ ఉంటుంది. లోకేష్ వ్యక్తిగతంగా ఏ ఒక్క సంస్థకి ధారాదత్తం చేయడానికి అవకాశం లేదు, చేయలేదు. ఈ పాలసీ బేస్డ్ డెసిషన్ ఇది. నా మీద ఇట్లా బ్లేమ్ చేశారు, పరువు నష్టం అయింది నాకు, కాబట్టి దీని మీద వెంటనే అపాలజీ చెప్పాలా, దాంతో పాటుగా జగన్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి చెరొక 10 కోట్లు పరువు నష్టం కింద పే చేయాలి అని చెప్పి ఒక లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. ఇంకొక 3వ లీగల్ నోటీస్ వచ్చేసరికి మరి ఇంకొకటి కూడా అదే రోజు భారతీ రెడ్డి గారికి సాక్షి మీడియా ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ ఎండీగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఇంకొక నోటీస్ సర్వ్ చేశారు.
ఆ నోటీస్ సారాంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా, రాజకీయ ప్రతిష్టని మరుగుపరిచే విధంగా వేరే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు విమర్శలు చేశాడు, కామెంట్స్ చేశాడని చెప్పి రఘురామకృష్ణరాజుని బ్లేమ్ చేసే విధంగా సాక్షి మీడియాలో కథనాలు వచ్చినాయి. వాటన్నిటి వల్ల రఘురామకృష్ణరాజు పరువు నష్టం జరిగింది, నిరాధారమైన ఆరోపణలు చేసింది సాక్షి మీడియా అని చెప్పేసి రఘురామకృష్ణరాజుకు సంబంధించిన న్యాయవాది ఉమేష్ చంద్ర ద్వారా భారతిరెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేశారు. దీని ద్వారా పరువు నష్టం అయిన నేపథ్యంలో ₹1 ఈయనకి డిఫామేషన్ కింద పే చేయాలా, ఆ ₹1 కూడా రాజధాని అమరావతి రైతులకు పే చేయాలా, లేకపోతే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు భారతిరెడ్డి గారికి లీగల్ నోటీస్ ఇచ్చారు. ఈ 3 లీగల్ నోటీసు కోయిన్సిడెన్షియల్లీ ఒకే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకి సర్వ్ చేయటం అనేది విశేషమైన చుట్టుముట్టినటువంటి షాక్. ఇంకొక అప్డేట్ విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఢిల్లీ హైకోర్టు వాళ్ళు నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అది హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి డిఫమేషన్ కేసు. హెరిటేజ్ని బ్లేమ్ చేస్తున్నారు. హిందూపూర్ సంస్థ మాకు సంబంధం లేదన్నా కూడా సంబంధాన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా బోలే బాబాకు కూడా హెరిటేజ్ని లింక్ చేశారు. దీనివల్ల హెరిటేజ్ సంస్థ పరువు నష్టం జరిగింది అని చెప్పేసి మరి ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయ్యారు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు. ఎందుకు ఢిల్లీ హైకోర్టు అంటే, హెరిటేజ్ అనేది రకరకాల రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తుంది. ఇందులో సప్లయర్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు, కనెక్టివిటీ అట్లా ఉంటుంది. తర్వాత ఈ సాక్షి మీడియా వాళ్ళు దుష్ప్రచారం సాక్షి ఛానల్లోనూ, యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లోనూ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద హెరిటేజ్ మీద పరువు నష్టం జరిగే విధంగా బోలే బాబాతోనూ, ఇందాపూర్ డైరీతోనూ లింకులు కలిపారు. కల్తీ నెయ్యికి హెరిటేజ్కి సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి సాక్షి మీడియా వాళ్ళు వెంటనే 24 అవర్స్లోగా ఆ మొత్తం అందులో ప్రచారం చేసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న మొత్తం 24 అవర్స్లో డిలీట్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయకపోతే దాంతోపాటుగా లీగల్ చర్యలు తీసుకోబడుతుంది. లేదా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్స్, ఫేస్బుక్స్ ఇవన్నిటికి కూడా వాళ్ళకి కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు డిలీట్ చేయమని. దీంతో పాటుగా ₹100 కోట్ల పరువు నష్టం కూడా పే చేయాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు సాక్షి మీడియాకి నిన్న మధ్యంతర ఆర్డర్స్ అనేది తీర్పు వెలువరించడం జరిగింది. ఇది ఇంకొక అడిషనల్ షాక్ వైఎస్ఆర్సీపీకి, లేదా వాళ్ళ శ్రేణులకి, లేదా సాక్షి మీడియా వాళ్ళకి. దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ నేతలకి, ఆ మీడియా సంస్థలకి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఒక గుణపాఠంగా ఉంటుంది. ఏ మీడియానైనా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు ఎవరు చేయకూడదు అనేది ఈ నోటీసుల సారాంశం. దీంతో పాటుగా ఈ 3 కూడా లీగల్ నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. దీంతో పాటుగా ఇంకొక అడిషనల్ న్యూస్ ఏంటంటే, ఇందాపూర్ డైరీని కూడా ఈ బురదలోకి లాగిన సందర్భంలో, ఇందాపూర్ డైరీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఉన్న ఇందాపూర్ డైరీ వాళ్ళు కూడా బొత్స సత్యనారాయణకి లీగల్ నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. అది జరిగితే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడికి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రంలో కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రముఖులు లీగల్ నోటీసులు సర్వ్ చేయటం, తర్వాత ఏ చర్యలు ఉంటాయి, ఏం రిప్లై ఇస్తారనేది వెయిట్ చేయాలా. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సాక్షికి ఒక పెద్ద దెబ్బ, ఒక గుణపాఠం అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. రాబోయే రోజుల్లో ఈ నోటీసులకు ఏ విధంగా రిప్లై ఇస్తారు, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇక నుంచైనా సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హద్దుల్లో ఉండగలరు అని మనం భావించవచ్చు. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.